ఎందుకు దాసుడయ్యాడు అతడు? దానికి అలవాటు పడ్డాడు కాబట్టి, దాదంటే ఇష్టము కాబట్టి, అందుకే పాపమునకు దాసుడైపోయాడు. అందుకే అక్కడ చాలా స్పష్టంగా ప్రభు చెప్పాడు, అందుకు యేసు పాపము చెయ్యి ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు. మరి మనకి ఎవరికి దాసులమై ఉన్నాం మనం? దేవునికి దాసులముగా ఈ మధ్యాహ్నం వేళ మార్చబడదుముగాక. ఆమేన్. నువ్వు పాపం చేస్తుంటే, ఏ పాపం చేసినా ఆ పాపానికి నువ్వు దాసురాలివి, దాసుడు అని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ దానికి కూడా దాసుడుగా దాసురాలుగా పాపానికి ఉండకూడదని ప్రభు యేసుక్రీస్తు వారు విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఇంకా నువ్వు ఆచారపూర్వకంగా క్రిస్మస్ జరుపుకుంటే ఈ మధ్యాహ్నం వేళ పాపమునకు దాసుడుగా దాసురాలుగా ఉన్న మనం నీతికి దాసులుగా మార్చబడదుముగాక. ఆమేన్. ఆ మాట చదవండి.